అహల్య ఇక్కడుందేంటి? ఎవరితో మాట్లాడుతుంది? రేపు ఈ ఫోటో మీ ఇంట్లో చూపించానే అనుకో, నువ్వు గౌతమ్ గాడి పెండ్లని కాదు, చచ్చిపోయిన ఆ ఇందిరాగాడి ప్రేయసివని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నిన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. నేను నిన్ను కళ్ళకు అద్దుకొని తీసుకెళ్తాను. అయ్యో బంగారం బంగారం బంగారం, ఏం చేస్తున్నావు బంగారం? చించేసావేంటి? అయ్యో అయ్యో బంగారం, ఏంటి బంగారం ఇటా చేసావు? ఈ ఒక్క ఫోటో చించేస్తే ఏంది బంగారం? ఇంకా నా దగ్గర ఫోటోలు లేవనుకుంటావా? గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఎన్నని చించేస్తావు? రేపు సరిగ్గా 10 మీ ఇంటికి వస్తాను. కాశ్మీర్లో మీ ప్రేమ కథా చిత్రాన్ని మీ ఇంట్లో రిలీజ్ చేస్తాను. రెడీగా ఉండు బంగారం. వెళ్ళు, ఇంటికెళ్ళు. అసలే ఎండగా ఉంది, పైగా ప్రెగ్నెంట్వి. వెళ్ళు, ఇంటికెళ్ళి నీ గౌతమ్ గాడితో రేపు నేను వస్తున్నాను, ఓన్ని కూడా రెడీగా ఉండమని చెప్పు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వచ్చేలోపు వెళ్ళిపోయారే. వాడెవడో తెలియలేదు. అయినా వాడితో ఎందుకు మాట్లాడినట్టు? ఇది అహల్య చించిన ఫోటో. ఇందులో ఏదో ఉంది. సంథింగ్ ఇస్ దేర్. ఈ ముక్కలు తీసుకుని అతికిస్తాను. అహల్య వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఛేదిస్తాను. గౌతమ్ అహల్య దాస్తున్న రహస్యం ఏంటో కూడా తెలుస్తుందేమో. రోడ్డు మీద ఎవరితో మాట్లాడుంటుంది? అతను ఎవరు? చూస్తుంటే అతను అహల్యని ఏదో బెదిరించినట్టున్నాడు. అహల్య భయపడుతున్నట్టుగా ఉంది. ఈ ఫోటోలో ఏముంది? ఎందుకు అహల్య ఈ ఫోటో చించింది? ఈ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ చినిగిన ముక్కలని ఆర్డర్లో సెట్ చేస్తే తెలుస్తుంది. ఎస్, ఫోటో అంతా వచ్చింది కానీ ఈ ఫేస్ మాత్రం రివీల్ అవ్వలేదే. అహల్య పక్కన ఉన్నది ఎవరు? గౌతమా లేక ఇంకెవరైనా? ఇది చూసి అహల్య ఎందుకు అంత టెన్షన్ పడింది? ఎందుకు ఫోటో చించేసింది? ఇందులో గౌతమ్ ఉంటే ఫోటో చించేది కాదు. అంటే ఇది ఎవరు? ఆ ఎవరు ఎవరు? అసలు అహల్యతో మాట్లాడింది ఎవరు? వాడెవడో తెలిస్తే ఈ ఫోటోలో ఉంది ఎవరో తెలుస్తుంది. వాడెవడు?
అహల్యతో మాట్లాడింది ఖచ్చితంగా బుల్లబ్బాయి. అసలు బుల్లబ్బాయి అహల్యతో ఏం మాట్లాడాడు? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? బుల్లబ్బాయిని పట్టుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఏంటండి మీరు చెప్పేది? అవునండి, నేను రోడ్డు మీద వస్తుంటే బుల్లబ్బాయి ఎదురుపడ్డాడు. నేను ఇంద్రగారు కలిసి ఉన్న ఫోటో చూపించి రేపు ఇంటికి వచ్చి నిజం చెప్పేస్తానని బెదిరించాడు. రేపు సరిగ్గా 10 మీ ఇంటికి వస్తాను. కాశ్మీర్లో మీ ప్రేమ కథా చిత్రాన్ని మీ ఇంట్లో రిలీజ్ చేస్తాను. ఇంద్రగారు చనిపోయిన విషయం దాచినందుకే ఈ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మీ నాన్నగారు మీతో మాట్లాడడం మానేశారు. ఆయనకి గుండెపోటు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ విషయం కూడా దాచామని తెలిస్తే ఇంకేమంటారు? ఇప్పటికే మీ అమ్మగారు మీతో మాట్లాడడం మానేశారు. మీ నాన్నగారు కూడా మాట్లాడట్లేదు. రేపు ఈ విషయం తెలిస్తే ఇది దేనికి దారి తీస్తుందోనని నాకు చాలా భయంగా ఉందండి. మిమ్మల్ని ఇంకా తప్పుగా అర్థం చేసుకుంటారు, నిందిస్తారు, తిడతారు. ఇలాంటి పరిస్థితి రాకూడదు అనేనండి నేను నిజం చెప్పేద్దాము అన్నాను. మీరే అనవసరంగా ఆపారు. ఇప్పుడు చూడండి, నిజం మన ద్వారా తెలియడం వేరు, బయట వాడొచ్చి చెప్పడం వేరు. రేపు ఆ బుల్లబ్బాయి వచ్చి నిజం చెప్పేస్తే ఏంటండి పరిస్థితి? ఏం చేద్దాం? అందరూ మిమ్మల్ని ఏమంటారో అని నాకు చాలా భయంగా ఉందండి. బుల్లబ్బాయికి ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? వాడు అహల్య కడుపులోని బిడ్డకి తండ్రి ఇంద్ర అని ఎలా తెలుసుకున్నాడు? లేదా గాల్లో బాణం వేశాడా? ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను టెన్షన్ పడుతున్నానని తెలిస్తే అహల్యకి ఇంకా టెన్షన్ పెరుగుతుంది. తనను ఎలాగైనా కన్సోల్ చేయాలి. ఈ ప్రాబ్లం నుంచి ఎలాగైనా సాల్వ్ చేయాలి. అహల్య గారు, మీరేం వరి అవ్వకండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. లేదండి, ఆ బుల్లబ్బాయి చాలా మొండోడు, దుర్మార్గుడు కూడా. అలాంటి వాడిని ఎలా కంట్రోల్ చేస్తారు? రేపు వాడు ఖచ్చితంగా వస్తాడు. వాడు రాకుండా ఎలా ఆపుతారు? వాడి సంగతి నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. మీరు అలా టెన్షన్ పడుతూ ఉంటే బిడ్డకు కూడా ప్రమాదం. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇంత పెద్ద సమస్య వస్తుంటే ప్రశాంతంగా ఎలా ఉంటానండి? ఎంత పెద్ద సమస్య అయినా నేను చూసుకుంటానండి. ఇప్పటి వరకు మనకి సమస్యలే రాకుండా ఉన్నాయా చెప్పండి? ఏ సమస్య వచ్చినా నేను చూసుకున్నాను కదా. కాబట్టి మీరేం వరి అవ్వకండి. మీ ఆరోగ్యాన్ని, మీ కడుపులో బిడ్డని మీరు చూసుకోండి. బుల్లబ్బాయి సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పడుకోండి. అది కాదు గౌతమ్ గారు, అది నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. రండి.